ఐపీఎల్ రికార్డుల్లో విరాట్ కోహ్లీ పేరిట ఒక బుక్కే ఉంటుంది. ఏ రికార్డు చూసినా అందులో విరాట్ కోహ్లీ ఉండాల్సిందే. కింగ్ పరుగుల దాహానికి రికార్డులు సలాములు కొట్టాల్సిందే. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్గా నిలిచాడు. జోష్ బట్లర్ ఈ రికార్డును అందుకోవడానికి చూసినా కుదరలేదు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ షోతో 19.1 ఓవర్లలో విజయం సాధించింది. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. మ్యాచ్ ఆరంభం నుంచి ముగింపు వరకు క్రీజులోనే కొనసాగి నాట్అవుట్గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ అత్యధికంగా 9 సెంచరీలు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఇన్ని సెంచరీలు చేసిన బ్యాటర్ మరొకరు లేరు. 2008లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చి కోహ్లీ 2016 వరకు ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 2016లో ఏకంగా 4 సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. 2019లో 1, 2023లో 2, 2024లో 1 చేశాడు. 2024 తర్వాత 2 ఏళ్ల గ్యాప్లో మళ్లీ ఈ ఏడాది మరో సెంచరీ చేసి మొత్తం 9 శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ తర్వాత ఈ రికార్డుకు అతి చేరువగా వచ్చింది మాత్రం జోష్ బట్లరే. ఒకానొక సమయంలో సెంచరీలో కోహ్లీని అధిగమిస్తాడని అనుకున్నా అది సాధ్యపడలేదు. 2016లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన బట్లర్ 2021లో తొలి సెంచరీ నమోదు చేశాడు. 2022లో 4 సెంచరీలు బాది కింగ్కి పోటీగా నిలిచాడు. 2024లో కూడా 2 సెంచరీలు చేసి మొత్తం 7తో విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక శతకాలు నమోదు చేసిన ప్లేయర్గా నిలిచాడు. 2024 తర్వాత బట్లర్ మరో సెంచరీ చేయలేదు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే విరాట్ కోహ్లీ 9 శతకాలతో టాప్లో ఉన్నారు. కోహ్లీ ఈ 9 సెంచరీలను ఆర్సీబీ తరపునే చేయడం విశేషం. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తరపున జోష్ బట్లర్ 7 చేశాడు. కేకేఆర్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన క్రిస్ గేల్ 6, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, లక్నో తరపున కేఎల్ రాహుల్ 6, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున సంజు శాంసన్ 5, కేకేఆర్, గుజరాత్ తరపున శుభ్మన్ గిల్ 4, ఢిల్లీ సన్ రైజర్స్ తరపున ఆడిన డేవిడ్ వార్నర్ 4, రాజస్థాన్, ఆర్సీబీ, సీఎస్కే తరపున ఆడిన షేన్ వాట్సన్ 4 శతకాలతో ఈ లిస్టులో ఉన్నారు.